విశ్రుత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ మంచూరియా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కార్న్ఫ్లోర్, క్యాబేజీ తురుము సన్నగా తురుముకోవాలి, క్యారెట్ అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి, మైదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కొన్ని ఆనియన్స్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ ఆఫ్ మైదా. ఇప్పుడు కొన్ని 1 స్పూన్ అని వాటర్ వేసుకొని కలుపుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే చాలా మెత్తగా అయితే బాల్స్ చేసుకోనికి రావు, అందుకని కొంచెం లైట్గా పోసుకొని కలుపుకోండి. ఇలా లైట్గా వాటర్ పోసుకొని బాల్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ మంచూరియా బాల్స్లా చేసుకుందాం. అన్ని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, మనం చేసుకున్న బాల్స్ అన్ని ఇందులోకి వేసుకుందాం. అన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కిందికి ఫ్రై అయినా ఇట్లా అనుకుందాం. వీటి చెదిరిపోకుండా ప్రయత్నం. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మెల్లగా ఇట్లా స్పూన్ పట్టేసుకొని ఇలా అనుకోండి. ఆయిల్ కదా, ఫస్ట్ అట్లా ట్రై చేయకండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని షాడో ఫ్రై చేయాలి. తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు షాడో ఫ్రైకి సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం. ఫ్రై అయింది. ఇప్పుడు అన్ని సాసెస్ వేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ టమాటా కెచప్, 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 స్పూన్ ఆఫ్ వెనిగర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇట్లా మొత్తం కలిసే వరకు. 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో 1/2 స్పూన్ వాటర్ పోసుకొని లిక్విడ్ లా చేసుకొని అందులోకి వేసుకుందాం. ఇలా చేసుకోవాలి. చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోసుకుందాం. కొద్దిగా మనకి బాల్స్ కన్నికి పట్టుకోవడానికి కోసం ఇట్లా పోసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బాల్స్ కన్నిటికి పట్టేలాగా ఇలా అనుకోండి. చూడండి ఎంత మంచిగా కోట్ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర తోటి ఆనియన్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి బ్రెడ్ మంచూరియా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టేస్ట్ చేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.